అణ్వాయుధ శక్తులైన భారత్ పాకిస్తాన్ల మధ్య ఘర్షణలు ప్రపంచానికి శుభసూచకం కాదని పలు దేశాల అధినేతలు అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య శాంతి సౌఖ్యాలు సత్వరం నెలకొనాలని ఆకాంక్షించారు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారో చూద్దాం. ఇది సిగ్గుచేటు, ఇరు దేశాల మధ్య ఏదో జరగబోతుందని అందరూ ఊహించారు. తాజా వైషమ్యాలు త్వరగా సమసిపోతాయని ఆశిస్తున్నా. నా పరంగా సహాయం అందించడానికి సిద్ధం. రెండు దేశాలు నాకు బాగా తెలుసు. ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు సత్వరం ముగిస్తాయని ఆశిస్తున్నా. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఏమన్నారో చూద్దాం. భారత్ పాకిస్తాన్ భద్రతా సలహాదారులు తమ మధ్య సంభాషణకు తలుపులు తెరిచి ఉంచాలి. ఉద్రిక్తతలు మరింతగా పెరిగిపోకుండా చూడాలి. వివాదం త్వరగా సమసిపోతుందని ఆశిస్తున్నాం. చైనా, భారత్, పాక్ రెండు దాయాది దేశాలు. ఇవి రెండు చైనాకు పొరుగు దేశాలే. చైనా అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. శాంతి, స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని ఇరు దేశాలను కోరుతున్నాం. ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలి. పరిస్థితిని క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలి. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఏమన్నారో చూద్దాం. సత్వరం సంప్రదింపులు ప్రారంభించేలా భారత్ పాకిస్తాన్లను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు బ్రిటన్లో అనేకులకు ఆందోళన కలిగిస్తున్నాయి. రష్యా ఏమంటుందో చూద్దాం. తీవ్రవాదం అనే చెడును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యావత్ ప్రపంచం సమైక్యం కావాలని మేము కోరుతున్నాం. ప్రాంతీయ పరిస్థితులు మరింత దిగజారకుండా భారత్ పాక్ సంయమనం పాటించాలని కోరుతున్నాం. రాజకీయ, దౌత్య, శాంతియుత మార్గాల ద్వారా ఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య వైరుధ్యాలు సమసిపోవాలని ఆశిస్తున్నాం. భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తుంది. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి. భారత్కు మా పూర్తి మద్దతు ఉంటుంది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ రెండు దేశాల సైనికులు సంయమనం పాటించాలని చెబుతున్నారు. యుఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భారత్, పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదు. సంయమనం పాటించాలి. ఉద్రిక్తలు తగ్గించుకోవాలి. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత సైనిక దళాన్ని చూసి గర్వపడుతున్నా. జై హింద్.